రే రాఘవా, ఈ ఎడ్డోడు ఎక్కడున్నాడో ఏంటో. రే రాఘవా, తమ్ముడు, రే తమ్ముడు. ఓ ఎక్కడున్నావా? వస్తున్నా. నాకు ఎక్కడున్నావా? ఏం లేదురా, ఓ 2 రోజులు నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. నేను వచ్చేలో పాపను జాగ్రత్తగా చూసుకో. సార్ వచ్చేలోపు వచ్చేస్తాలే. ఏ అన్నా, ఏమైంది? అదేం లేదులే. రాత్రి నీ గర్ల్ ఫ్రెండ్ నీ రూమ్ అనుకుని నా రూమ్కి వచ్చి వచ్చింది. నాకేమి ఇక్కడ తెలిసి వచ్చింది. అర్జెంట్గా వెళ్ళి తాయితీ కట్టించుకోకపోతే ఈ లోపల ఉన్న భయం చావదురా. ఊకో అన్నా, రాత్రంతా నాతోనే ఉంది. నీ రూమ్కి ఎప్పుడు వచ్చింది? నీతోనే ఉందా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు. చూడ్డానికి దయ్యాలకు దబ్బేసేవాళ్ళ ఉన్నావని. అయినా దయ్యంతో పడుకోవడం ఏంట్రా? అది పక్కన కూర్చుంటేనే ప్యాక్ అయిపోయింది నాకు. సర్లే, పాపని ఇంటిని జాగ్రత్తగా చూసుకో. సార్ వచ్చేలోపు వచ్చేస్తాలే. ఓకేనా? బాయ్. అన్నా చూసుకుంటాలే. అన్నా ఏంటాడు? ఏంటి మొబైల్ నిండే సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎలా అనే వీడియోసే ఉన్నాయి. ఓ, గురువుగారు మనలాగే మోసాలు చేసే బ్యాచేనా? సైన్ లాంగ్వేజ్ రాకపోయినా వచ్చినట్టు అబద్ధం చెప్పి జాయిన్ అయినట్టున్నాడు. మన ప్లాన్ కూడా చెప్పేసి మనతో జాయిన్ చేసుకుంటే ఓ పని అయిపోద్ది. అమ్మా, చూసుకోలే, చెప్పు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యొచ్చా? ఎలా ఉన్నావు నాన్న? ఏం లేదు నాన్న, కొంచెం డబ్బులు అవసరం ఉండి. మొన్ననే కదమ్మా పంపించాను, మళ్ళీ ఎందుకు? మొన్న పంపించింది వేరే వాళ్ళకి ఇచ్చానన్న, ఇప్పుడు ఇంకొకళ్ళకి వడ్డీ ఇవ్వాలి. అడిగినప్పుడల్లా ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఉన్న డబ్బులని మీకే పంపిస్తున్నాగా. నేను ఉద్యోగం చేస్తున్నానా లేకపోతే ఏమైనా దొంగతనం చేస్తాను అనుకున్నారా? ఎంత కష్టంగా ఉందో తెలుసా అమ్మా, నాకు రానిది వచ్చిందని చెప్పి ఒక చిన్న పిల్లని మోసం చేయడం నా వల్ల కావట్లేదు. కానీ మీకోసం తప్పదు, దొంగతనాలు చేయలేను కదా. అందుకే రాత్రి పగలు కష్టపడి నేర్చుకొని మరీ ఆ పాపకి నేర్పిస్తున్నాను. తూదీనమ్మా మిడిల్ క్లాస్ లైఫ్. పూర్తిగా అడుక్కు తినలేం, అలా అని రిచ్గా బతకలేం. సొంతిల్లు అయితే లోను కట్టాలి, అద్దిల్లు అయితే రెంట్ కట్టాలి, ఏ ఇల్లు అయినా గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు కామన్గా కట్టాలి. నెలంతా జీతం కోసం వెయిట్ చేస్తాం, జీతం రాగానే ఈఎంఐలు కట్టేస్తాం. కట్టేసి ఊరుకుంటామా? మళ్ళీ వెంటనే లోన్ తీస్తాం. ఇదో పెద్ద చైన్ ప్రాసెస్. నాకొచ్చే ఈ ఫ్రస్ట్రేషన్కి ఈ చైన్ ప్రాసెస్ని బ్రేక్ చేసి దొంగతనాలు మోసాలు చేయాలనిపించినా చేయలేం. ఎందుకంటే మా దగ్గర డబ్బొక్కటే లేదు, ఆత్మగౌరవం కావాల్సినంత ఉంది. ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా బతికేస్తాం కానీ మాకున్న మంచి పేరు మాత్రం పోకూడదు. మా పిల్లలు ఈజీగా ఏ కష్టం లేకుండా బ్రతికేయాలనుకున్నామే తప్ప ఈజీ మనీ కోసం ఎప్పుడు వెంపర్లాడలేదు. ఏదేమైనా కానీ ఎలాగైనా ఏదో ఒకటి చేసి బ్లడ్ లైన్లో ఉన్న పోవర్టీ మొత్తాన్ని తీసి పడదొబ్బాలి.
ఎన్ని కష్టాలున్నా ఏ తప్పు చేయకూడదు అనుకోవడమే కదా మనిషికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. ఎవరో మనకేదో చేశారని ఆవేశంలో సమాజం మీద కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. మనకు జరిగిన అన్యాయాన్ని సాగ్గా పెట్టుకొని దొంగతనాలు చేయడం, సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి నుండి ఈ దొంగతనాలు, తప్పించుకోవడాలు వద్దు. రాఘవకు అన్ని నిజాలు చెప్పేద్దాం. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు తిరుగుతావు నువ్వు ఇలా? నా జాబ్ ఇక్కడ ఉండడం ఇష్టం లేదా నీకు? ఏమని అన్నామంటే ఏమీ అనలేం, మూగదానివి. సర్లే, ఆడెలాగో లేడుగా, 2 days నేను మేనేజ్ చేస్తా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. చిన్నటి గుండెకి లేని మాటలు గుణమనవి తరిమే ఎడబాటులో ప్రేమ పల్లవి సాగే రోజులు కురుకు కుకుకు నీ మాటలు గుణమనవి తరిమే ఎడబాటులో ప్రేమ పల్లవి సాగే రోజులు కురుకు కుకుకు సాగేనా ఈ తోడే చేరేనా లేని మాటలు గుణమనవి తరివే ఎడబాటులో ప్రేమ పల్లవి సాగే రోజులు కురుకు కుకుకు నీ మాటలు గుణమనవి తరివే ఎడబాటులో ప్రేమ పల్లవి సాగే రోజులు కురుకు కుకుకు లేదురా, ఇంకా ఈ దొంగతనాలు చేయడాలు అవి ఇవి ఏం లేవు. ఈ ఇంటికి నేను మారడానికి పంపినట్టున్నాడు ఆ దేవుడు. నన్నెవరైనా తప్పుడు చూపుతో చూస్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం నాకు అలవాటు. ఇక్కడొకడు ప్రేమగా చూస్తున్నాడు, ఆ ప్రేమకు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. నేనింకా దొంగతనాలు మానేసి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఆ ప్లాన్లు అవన్నీ మొత్తం పడేస్తున్నా. నువ్వు కూడా ఏదైనా పని చేసుకోరా, ఇవన్నీ మానేసి.
నీకు మాటలు వచ్చా? అంటే ఇన్నాళ్ళు నన్ను మోసం చేసావా? అది కాదు రాఘవ, నేను చెప్పేది ఒకసారి విను. ఇప్పటి వరకు ప్రేమ అంటే ఏందో తెలియదు నాకు. ఫస్ట్ టైం ప్రేమించాను నిన్ను. ప్రేమ మొదలవక ముందే మోసం మొదలైంది. ప్లీజ్ నేను ఒకసారి చెప్పేది విను రాఘవ. ఏం చెప్పకు రాఘవ నాకు. ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినను. విను. రాఘవ ప్లీజ్ విను. నేను వచ్చేలోపు ఎలాగైతే గొడవ దూకొచ్చావో ప్లీజ్ అలాగే వెళ్ళిపో. ప్లీజ్ రాఘవ వెళ్ళు. నేను చెప్పేది విను ఒకసారి. రాఘవ ప్లీజ్. హ్మ్. రాఘవ రాఘవ అమ్మయ్య, తాయితీ కట్టేశాం. ఇంకే దెయ్యం మన ఏం పీకలేదు. హ్మ్? ఏమై ఉంటుంది? ఒకసారి చూస్తే పోలే. హ్మ్? ఇది ఖచ్చితంగా రాఘవగడి పని అయి ఉంటుంది. అర్జెంటుగా సార్కి చెప్పాలి. సార్, ఆడు పెద్ద దొంగన కొడుకు సార్. అదే సార్ ఆ రాఘవగాడు. అదే సార్, పాపకి సైన్ లాంగ్వేజ్ నేర్పించడానికి వచ్చాడుగా. ఆడికి సైన్ లాంగ్వేజ్ రాజు బొక్క రాదు. మన ఇల్లు దోచేయడానికి వచ్చాడు. కావాలంటే మీరు రండి సార్, మీకు ప్రూఫ్స్తో పాటు నిరూపిస్తాను. అవును సార్, రండి సార్. రే రాఘవ, రాఘవ ఎక్కడున్నావురా? ఎంత పెద్ద ప్లాన్ వేసావురా? నీ ఓటం చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా నువ్వు పెద్ద దొంగనా కొడుకు అని. రే రాఘవ, రాఘవ ఎక్కడున్నావురా? రారా, వచ్చావా? రా, వచ్చావా? ఏమైందన్నా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎంత కూల్గా మాట్లాడుతున్నావురా? నీట్గా దొంగతనం ప్లాన్ చేసి. దొంగతనం ఏంటన్నా? రే నటించకరా రే. ఇదిగో నువ్వు వేసుకున్న ప్లాన్. నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని డీటెయిల్స్ రాసుకున్న పేపర్. నేను సార్ ఇంట్లో లేవని చెప్పేసి ప్లాన్ చేంజ్ చేద్దాం అనుకుంటావు. ఈ పాత పేపర్ బయట పడేసావు. నీ దరిద్రం కొద్దీ ఈ ప్లాన్ నాకు దొరికింది. నువ్వు అయిపోయారా రే. సార్ కూడా వస్తున్నారు, అప్పుడు చెప్తారా నీ పని. అసలు దొంగతనం ఏంటి, ప్లాన్ ఏంటి? ఆ పేపర్ ఎక్కడ ఇయ్యానా? అమ్మో, వీడు ఎలా అయినా తప్పించుకుంటాడు. డోర్ వేసేయాలి.